సీత మెళ్ళో రామ్ తాళి కట్టాడు. అది సీత అదృష్టం. రామ్తో సీత సంతోషంగా ఉంది. అలా అని మధు ఆనందంగా ఉండాలని సీత మెళ్ళోని తాళిని తీసి మధుకివ్వడం తప్పవుతుంది కదా. ఇప్పుడు తాళినెవరు అడిగారు? హారమే కదా. వేద మంత్రాల మధ్య పడిన మంగళసూత్రమైనా, దైవ సాక్షిగా పడిన ముత్యాల హారమైనా ఒకటే. తాళికి ఉన్న పవిత్రతే హారానికి ఉంటుంది. హారం సీత దగ్గర ఉండటమే న్యాయం. పైగా అది తన సెంటిమెంట్ అని సీత అంటోంది కదా. మీరు చెప్పింది నిజమే. హారం సీత దగ్గరే ఉండాలి. సారీ మధు గారు, ఈ హారంపై సీతకి అంత సెంటిమెంట్ ఉందని నాకు తెలీదు. టీచర్ గారు చెప్పినట్టు సీత మెళ్ళలో నేను కట్టిన తాళైనా, మా ఇద్దరి మెళ్ళలో పడిన హారం అయినా ఒకటే. దయచేసి ఆ హారం తిరిగి ఇవ్వండి. ఒకసారి ఇచ్చింది తిరిగి తీసుకోవడం తప్పు కదా రామ్. మధు జీవితం బావుండాలని రామ్ ఆ హారాన్నిచ్చాడు. రామ్ సీతలు ఎలాగో మధు జీవితం గురించి ఆలోచిస్తారు. అలాంటప్పుడు హారం మధు దగ్గర ఉండడం అవసరమేముంది? పైగా మధుకు ఆ హారంపై ఎలాంటి సెంటిమెంటు లేదు. నువ్విచ్చిన హారాన్ని తిరిగి తీసుకోవడంలో తప్పేం లేదు రామ్. ఆ హారం తీసుకుని సీత మెళ్ళో వేయి. ఇవ్వండి మధు. ఒక్క నిమిషం రామ్. మీది ఆ సీతారాముల్లాంటి జంట. మిమ్మల్ని ఏ దుష్టశక్తి విడదీయలేదు. శతమానం భవతి. థ్యాంక్ యూ టీచర్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. సారీ సీత, ఈ హారం నీ సెంటిమెంట్ అని తెలియక మీ అక్కకి ఇచ్చాను. ఇంకెప్పుడు అలా చేయను. ఒక్క ఆహారమే కాదు బాబు, మీ ఇద్దరికి సంబంధించింది ఏదైనా సరే అది ఇతరులతో పంచుకోకూడదు. నువ్వు సీత సొంతం, సీత నీ సొంతం. మీ జ్ఞాపకాలైనా వస్తువులైనా మీ ఇద్దరి సొంతం. మీ మధ్యలోకి వేరే మనిషి కాదు కదా, వేరే ఆలోచనలు కూడా రానివ్వకండి. అవును మామ, ఈ హారాన్ని మళ్ళీ దేవుడి మందిరంలో పెట్టి దండం పెట్టుకుందాం. పద పద. ఏంటి మహా ఇలా జరిగింది? ఆవిడ సామాన్యురాల్లా అనిపించట్లేదు. రేవతి చెప్పినట్టు నిప్పుకు గాలిలా సీతకు తను తోడయ్యింది. ఎన్నాళ్ళు తోడుంటుంది? ఈ డాన్స్ కాంపిటీషన్ వరకే కదా. పోటీలో సీతను ఓడించి
గురు శిష్యులిద్దరిని ఇంట్లోంచి పంపించేయాలి. ఆ తర్వాత రామ్ మధులను ఒకటి చేయాలి. మధు, నీతో కాస్త మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నీ గురించి సీత అంతా చెప్పింది. నీ భర్తకు అలా జరగడం చాలా దురదృష్టం. ప్రేమించి పెళ్లి చేసుకొని ఏ అచ్చట ముచ్చట తీరకుండానే నువ్వు నీ భర్త విడివిడిగా ఉండాల్సి రావడం అత్యంత బాధాకరం. సాటి ఆడదానిగా నీ మనసు నేను అర్థం చేసుకోగలను మధు. అలాగే నీకంటే పెద్దదానిగా ఓ మాట చెప్తాను. నువ్విక్కడ ఉండటం మంచిది కాదు. ఆడపిల్లకి పుట్టింట్లో ప్రేమ, అత్తింట్లో గౌరవం దక్కుతాయి. అటు ఇటు కాకుండా పరా ఇంట్లో ఉండటం పరువు గల పని అనిపించుకోదు. పరిస్థితుల కారణంగా నీ భర్త జైల్లో ఉండొచ్చు, కానీ నువ్విక్కడ ఉండకూడదు. పుట్టింట్లోనో లేదా అత్తింట్లోనో ఉండి నీ భర్తను విడిపించుకునే ప్రయత్నించి, అవేవీ చేయకుండా నువ్విక్కడ. ఇంకా ఆపుతారా? వింటున్నాను కదా అని ఓ చాట భారతం చెప్పేస్తున్నారు. ఆయన నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? నా గురించి మాట్లాడే హక్కు మీకే ఉంది. అసలు మీరెవరు? నేను నీ మేన. నీ మంచి కోరి మనిషిగా చెప్తున్నాను మధు. నా మంచి కోరడానికి మీరెవరు? నా కన్న తల్లివా లేక నేను కట్టుకున్న వాడికి తల్లివా? కన్న తల్లి చెప్పినా తోడబుట్టిన చెల్లి చెప్పినా నువ్వు వినట్లేదు కదక్కా. అందుకని ఈవిడ్ని రాయబారానికి పంపించావా? సీత పంపిస్తే నేను రాలేదమ్మా, నాకు నేనుగా వచ్చాను. నా పర్సనల్ లైఫ్లోకి ఎవరు రావాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు సీత పర్సనల్ లైఫ్లోకి వస్తున్నావు కదా. అది మీకు అనవసరం. మీరు వచ్చిన పని చూసుకోండి. టీచర్ గారు వచ్చిందే నన్ను గెలిపించి నిన్నింట్లో నుంచి పంపించేయడానికి. పోటీల్లో నువ్వు గెలవాలంటే డాన్స్ చేయాలి, నా దగ్గర యాక్టింగ్ చేయడం కాదు. సీత బాధ నీకు నటనలా అనిపిస్తోందా? మధ్యలో మీరు ఇన్వాల్వ్ కాకండి. సీత పందెంలో ఎలాగో ఓడిపోతుంది కాబట్టి నాతో బేరాలాడ్డానికి వచ్చినట్టున్నారు. మీ మాటలు నేను వినను. మంచి చెప్తే నువ్వెప్పుడు విన్నావక్కా? ఆ మహాలక్ష్మి గారి మాయలో పడి ఏది మంచో ఏది చెడో నీకు అర్థం కావడం లేదు. ఓడిపోతాననే భయం నాకు లేదు. పందెంలో ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అయితే వెళ్ళి ప్రాక్టీస్ చేసుకో. నా దగ్గర ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నీ లైఫ్ వేస్ట్ కాకూడదు అని చెప్తున్నావు. నా లైఫ్ గురించి నేనే ఆలోచించుకోగలను. మీ సలహాలు సహాయాలు నాకు అవసరం లేదు. అది కాదు మధు. వదిలేండి టీచర్. ఈత రానివాడు గంగపాలు అని మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది. అలాగే మంచి చెడు తెలుసుకోలేని వాళ్ళు కూడా తర్వాత బాధపడతారు. నా ఇద్దరు మేనకోడళ్లలో ఏ ఒక్కరూ బాధపడకూడదు అన్నది నా బాధ. తనకు ఇప్పుడు చెప్తే అర్థం కావట్లేదు. తను అర్థం చేసుకునే టైం వస్తుంది. పదండి వెళ్దాం. సీతా సీతా, సీతా సీతా సీతా.
నాన్న అమ్మా మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు? నానమ్మ పిన్ని ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం. నీకే మతి తప్పినట్టుంది. నాకు మతి తప్పడం ఏంటి నాన్న? లేకపోతే నువ్వు చేస్తున్న పనేంటి సీత? ఎందుకు ఇలా చేస్తున్నావే? మీరు దేని గురించి మాట్లాడుతున్నారమ్మా? భరతనాట్యం పోటీ గురించి. దాని గురించి మీకెవరు చెప్పారు నాన్న? మేమే చెప్పాం సీత. మీరు చెప్పారా పిన్ని? అవును, మేమే ఫోన్ చేసి చెప్పాం. ఎందుకు చెప్పారు బాబాయ్? ఎందుకేంటి? ఇటువంటి పందాలు ఎవరైనా కాస్తారా? జీవితాలు తలకిందులయ్యే పందాలు నీకెందుకే? నువ్వు ఇబ్బందుల్లో పడితే మేం తట్టుకోగలవా? ఎందుకిలా చేశావు? అక్క కోసమమ్మా. అక్క సమస్య తీరడానికి ఇంతకంటే మంచి మార్గం నాకు అనిపించలేదు. ఇది మంచి మార్గం అని ఎలా చెప్తావు సీత? మధు కోసమని నువ్వు సమస్యలో పడతావా? పోటీలో ఓడిపోతే నీ బతికేం కావాలి? అలా అడగండి అన్నయ్య గారు. మేమెంత చెప్పినా సీత వినడం లేదు. సీతకి మీరైనా నచ్చజెప్పి పోటీ నుంచి విరమించుకోమనండి. సారీ పిన్ని, ఈ విషయంలో నేనెవరు చెప్పినా వినను. ఏంటి నీ మొండి పట్టుదల? ఏ ధైర్యంతో ఈ పోటీ కొప్పుకున్నావు? నీకు నాట్యం చేయడం రాదు కదే. నీకు రాని పనిలో పోటీకి ఎలా ఒప్పుకున్నావు సీత? కాస్త అయినా ఆలోచించాలి కదా. అన్నీ ఆలోచించాకే ఒప్పుకున్నాను నాన్న. నా మీద నాకు నమ్మకం ఉంది. నమ్మకం ఒకటి సరిపోదే, నీకు నాట్యం కూడా రావాలి కదా. మా మాట విను సీత. తలకు మించిన భారాన్ని ఎత్తుకోవద్దు. పోటీ నుంచి తప్పుకో. తప్పుకోలేను నాన్న, ఇది నాకు తప్పనిసరి. ఏంటి తప్పనిసరి? నువ్వు పోటీలో ఉండకపోతే నీ తలేవైనా తీసేస్తారా? నేను మాట ఇచ్చానమ్మా, తప్పలేను. నీ జీవితాన్ని నరకం చేసే మాట నువ్వెలా ఇస్తావు సీత? ఒక్కసారి మమ్మల్ని అడుగుండొచ్చు కదా. అంత టైం లేదు నాన్న. నేను గెలుస్తానో ఓడిపోతానో తెలియదు, కానీ ప్రయత్నిస్తాను. గెలిస్తే మంచి జరుగుతుంది, అంతవరకే ఆలోచించాను. ఓడిపోతే ఏం చేస్తావే? అప్పుడు ఏం చేయాలో ఆలోచించలేదా? ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడైనా ఆలోచించి పోటీ నుంచి తప్పుకోవే, నీకు పుణ్యం ఉంటుందే. అవును సీత, నీ మంచి కోరి చెప్తున్నావు. మా మాట విను. మధుని ఎలాగోలా మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఎలా తీసుకెళ్ళిపోతారు? పోటీ జరగాలి, సీత గెలవాలి. అప్పుడు కావాలంటే మధుని తీసుకెళ్ళండి. ఏవమ్మా మహాలక్ష్మి, నీకిది న్యాయంగా ఉందా? తప్పుడు పందెం కాసి సీతని ఇంట్లోంచి పంపించేసి మధుని ఉంచేసుకోవాలనుకుంటున్నావా? మాటలు జాగ్రత్త. పందానికి పురిగొల్పింది, కయ్యానికి కాల్దువ్వింది మీ సీతే. తనే పంతానికి పోయి పందెం దాకా తెచ్చుకుంది. సీత తెలియక ఏదో చేస్తే మీరెలా ఒప్పుకున్నారు? సీత తెలియకేం చేయలేదు, అన్నీ తెలిసే చేసింది. తెలిసి ఎవరైనా జీవితాన్ని నాశనం చేసుకుంటారా అన్నయ్య గారు? ఆ మాట సీతను అడగండి. తనే కావాలని గొడవ పెట్టుకుని పందెం ప్రస్తావన తెచ్చింది.
సీత పోటీ మాత్రమే పడతానంది, పందెం గురించి చెప్పలేదన్నయ్య. మీరే కావాలని పందెం ప్రస్తావన తెచ్చారు. సీత ఓడితే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, గెలిస్తే మధు వెళ్తుందని చెప్పారు. అవును, మేమే చెప్పాం. కానీ సీతని బలవంతం చేశామా, ఒప్పుకోమని బెదిరించామా? లేదే. స్వీతే స్వచ్ఛందంగా ఒప్పుకుంది. సై అంటే సై అంది. హ, తనకే అంత పొగరుంటే నాకెంతుండాలి? మీకు దండం పెడతాను మహాలక్ష్మి గారు. జీవితాల్ని నాశనం చేసే ఈ పోటీలు పందాలు ఏవి వద్దు. దయచేసి ఆపండి. అమ్మా, నువ్వెవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. పోటీ ఆపడానికి ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూసారా సీత పొగరు? మీ ముందే ఎలా మాట్లాడుతుందో చూడండి. నాది పొగరు కాదు, ఆత్మగౌరవం. అవి చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు సీత. ఆ మాట మీరంటున్నారా నాన్న? యూనిఫామ్ వేసుకుని మీరు ఎప్పుడైనా ఎవరికైనా తల వంచారా? మీ నాన్న సంగతి వేరు, నీ సంగతి వేరు సీత. నాన్న నేను వేరు కాదమ్మా. నేను ఆ తండ్రికి పుట్టిన కూతుర్నే. ఆయన రక్తమే నాలో ప్రవహిస్తోంది. పంతాలకు పట్టుదలకు ఇది టైం కాదు సీత. ఒక అడుగు వెనక్కి వేస్తే తలూడినట్టు కాదు. ఎందుకు వెనకడుగు వేయాలి పిన్ని? గెలిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రాణాలొడ్డి పోరాడటం తప్పు కాదు కదా? పోరాటం సమఉజ్జీలతో ఉండాలి సీత. ప్రీతి ఉషలను దాటి నువ్వు డాన్స్ చేయలేవు. చేస్తాను. చెయ్యగలను అనే నమ్మకం నాకుంది. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను. రావే రా. ఇదంతా నీ వల్లే. అసలు నువ్వు ఇక్కడుండడం వల్లే నీ జీవితాన్ని నాశనం చేసుకుంది చాలక సీత జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. సీతను అలాంటి పందానికి ఒప్పుకోమని నేను చెప్పానా? అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి అది చేస్తే నన్నంటారేంటి? సీతది అహంకారం కాదు, మమకారం. అది గుర్తించలేని నువ్వు మనసు లేని రాయివి. అప్పుడే నేను ఇంటికి రమ్మని అడిగాం, బతిమలాడాం. నువ్వు వచ్చుంటే ఇప్పుడు సీతకి పరిస్థితి వచ్చుండేది కాదు. నాకు ఈ పరిస్థితికి మీరు కారణం గాని సీత పరిస్థితికి నేను కారణం కాదు. చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? అసలు నీకు నిజంగానే మనస్సాక్షి లేదే. నువ్వు మారిపోయావు. ఈ మహాలక్ష్మి గారి మాయలో పడిపోయావు. అనవసరంగా మహాని అనకండి. మీరేదైనా చెప్పాలనుకుంటే సీతకు చెప్పుకోండి. ఇంత దాకా వచ్చాక పందెమాపే ప్రసక్తే లేదు. పోటీ జరిగి తీరుతుంది. పదండి. పదమదు. ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చావు సీత? ఇప్పుడు మేమేం చేయాలి? ఎందుకమ్మా అంత బాధపడతావు? ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలమ్మా? తాళి కట్టిన భర్తతో ఎలా విడిపోతావు? కోడలిగా అడుగుపెట్టిన ఇంట్లోంచి ఎలా బయటకు వస్తావు? అది నేను ఓడిపోయినప్పుడు నాన్న.
నేను తప్పకుండా గెలుస్తాను.